కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముమ్మిడివరం మండలంలో ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆయన స్ఫూర్తితో సమాజ అభివృద్ధి దిశగా నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానం దేశానికి మార్గదర్శకమని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆయన సిద్ధాంతాలను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి మన కోనసీమ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం ఎంతో అభిమానంతో ఈరోజు ఈ జిల్లాకి ఆయన పేరుని సాచుకుని ప్రతి కార్యక్రమంలోని కూడా ఆయన స్మరించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ జిల్లా ప్రజలు సాధించుకున్నాం. దానికి ముందుగా దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను జై భీములు తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క ఏదైతే ఆలోచన విధానం ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. విద్య ద్వారా మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు చెరిపేయాలి. ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం, ఈ సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని కూడా సమానత్వంతో అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని చెప్పి పోరాడి సాధించినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఆయన మహోన్నతమైన ఆలోచనలు ఇవాళ ఎంతవరకు సాధించామనేది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఇంకా మనం అంబేద్కర్ ఆశయాల్ని సాధించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. యువతలో ముఖ్యంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, అంబేద్కర్ని విపరీతంగా ప్రేమిస్తాం, విపరీతంగా ఆరాధిస్తాం, కానీ కొన్ని విషయాల్లో అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ముఖ్యంగా తాగుడికి బానిస కావద్దు. మనం చూస్తూ ఉంటాం యువతలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అంటే ఇక్కడ నేను పార్టీల గురించి, రాజకీయాల గురించి మాట్లాడక్కర్లేదు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇవాళ అడుగులు పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిలో అంబేద్కర్ గురించి ఎవరైనా మనము చాలామంది మైక్ ఇస్తే అద్భుతంగా మాట్లాడతారు. అంబేద్కర్ గారి గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. అంటే ఇంకా ఈ సమాజంలో ఎట్లాంటి రుగ్మతలు ఉన్నాయంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చిన్న ఉదాహరణ మీకు, ఇది ఒక సందర్భం వస్తే చెప్పాలని నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడే మన జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు నామకరణం చేశారు. చేసిన తర్వాత నా దగ్గర ఒక ఆవిడ రికమెండేషన్ లెటర్కి వచ్చింది. రికమెండేషన్ లెటర్కి వస్తే మా పిఏ కింద టైప్ చేస్తారు కదా, కింద చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి టైప్ చేస్తే లెటర్ తీసుకోవడానికి వెనకాడింది. అంటే ఈ సమాజంలో ఇంకా అలాంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు మానసిక మరి అలాగే యువజన నాయకులు కాశీ రామకృష్ణ గారిని అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి శివనారాయణ గారిని కూడా అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరణ చేయవలసింది కూడా అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సెంటర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఆహ్వానించినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం గల హక్కుల్ని మనందరికీ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడైన, ఇవాళ మనందరం కూడా సమాజంలో అసమానతలు లేకుండా మనందరం కూడా
ఒక్కటిగా తిరుగుతున్నాము అని అంటే దానికి కారణం పూజ్యశ్రీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత మీద ఉంది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనందరం గొప్పగా మన అందరి మనసుల్లో దేవుళ్ళ పూజించే అంబేద్కర్ గారి ప్రతిరూపం మన మనసుల్లో ఉంటుంది. ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాల్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ఒకసారి మనందరం ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ రాజ్యాంగం రాసిన ఆయన, ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ముందుకు నడుస్తూ ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా మనకి సమాన హక్కులు ఇచ్చి మనకి సమానమైన అవకాశాలు ఇవ్వాలన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ఇవాళ ఆ అవకాశాలను మనం ఎంతవరకు అందిపుచ్చుకున్నాం అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా యువతకి నేను చెప్పేది ఒకటే, గొప్ప అవకాశం మనకి ఏ దేశంలో లేనటువంటి అవకాశం మనకి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం వల్ల మనకి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ విద్య ద్వారా మనం ఈ సమాజంలో ఉన్న అసమానతలు చెరిపేయచ్చు అనే ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనం ఈ దేశంలో చూసాం. ఒక కూలి పని చేసుకుని ఒక కూలివాడి కొడుకు ఇవాళ కలెక్టర్ అయిన సంఘటనలో ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు, మన దేశంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ అలాంటి అవకాశాలను మనం ఖచ్చితంగా అందిపుచ్చుకుని ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువత మీద ఉంది. చెడు వ్యసనాలకు లోను కావద్దు. మీరందరూ కూడా అంబేద్కరీయులుగా, అంబేద్కర్ వారసులుగా మనల్ని సమాజంలో గౌరవం ఇవ్వాలంటే ముందు మనం చెడు అలవాట్లకు దూరంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువత మీద, అందరి మీద ఉంది. ముఖ్యంగా పిల్లలు, మీ అందరికీ చెప్తున్నా, గొప్ప అవకాశం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చారు. అదేంటిది? విద్య, ఎడ్యుకేషన్. మీరందరూ కూడా చదువులో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇవాళ మాకు ఇంత గౌరవం ఇచ్చిన ఈ సంఘ సభ్యులందరికీ కూడా ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు